జై తెలంగాణ. అన్ని పిడికిళ్ళు లేవాలి. దయచేసి చెయ్యున్న ప్రతి ఒక్కరి పిడికిళ్ళు లేవాలి. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం. గౌరవనీయులు పెద్దలు, మీ అందరి ఆదరాభిమానాలతో గత 3 సంవత్సరాలుగా బెల్లంపల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధిలో రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలకు ధీటుగా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో ముందుకు తీసుకెళ్తున్న మీ అందరి అభిమాన నాయకులు, యువ శాసన సభ్యులు సోదరులు దుర్గం చిన్నయ్య గారికి, గౌరవనీయులు స్థానిక పార్లమెంట్ సభ్యులు యువ నాయకులు తమ్ముడు బాల్కా సుమన్ గారికి, గౌరవనీయులు జిల్లా మంత్రివర్యులు రాష్ట్ర అటవీ పర్యావరణ మరియు బలహీన వర్గాల సంక్షేమ శాఖ మంత్రివర్యులు పెద్దలు అన్న జోగు రామన్న గారు, గౌరవ న్యాయశాఖ దేవాదాయ శాఖ మరియు గృహ నిర్మాణ శాఖ మంత్రివర్యులు పెద్దలు గౌరవనీయులు ఇంద్రకరణ్ రెడ్డి గారు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు గౌరవ మాజీ పార్లమెంట్ సభ్యులు పెద్దలు డాక్టర్ జి వివేక్ గారు, గౌరవనీయులు ప్రభుత్వ విప్ గారు, పక్కనే ఉన్న చెన్నూరు శాసనసభ్యులు అన్న నల్లాల ఓదెలు గారు, ఆసిఫాబాద్ శాసనసభ్యురాలు పెద్దలు సోదరి శ్రీమతి కోవా లక్ష్మి గారు, గౌరవనీయులు శాసన మండలి సభ్యులు పెద్దలు సోదరులు పురాణం సతీష్ గారు, గౌరవనీయులు మంచిర్యాల శాసనసభ్యులు సీనియర్ శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు గారు, సిర్పూర్ కాగజ్ నగర్ శాసనసభ్యులు పెద్దలు గౌరవనీయులు కోనేరు కోనప్ప గారు, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు సోదరులు ఉద్యమకారులు, గతంలో బెల్లంపల్లి నియోజకవర్గంలో ఉద్యమాన్ని ముందుండి నడిపించిన సోదరులు రేణిగుంట ప్రవీణ్ గారు, ఏఎంసీ చైర్మన్ గారు గౌరవనీయులు నరసింహం గారు, స్థానిక మున్సిపల్ చైర్మన్ శ్రీమతి సునీత గారు, అదే రకంగా మొన్ననే దశాబ్దాల పాటు కాంగ్రెస్ పార్టీతో తనకున్న అనుబంధాన్ని తెంచేసుకొని బంగారు తెలంగాణ అనేది కేవలం పెద్దలు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలోనే సాధ్యమవుతుందని విశ్వసించి కాంగ్రెస్ నుంచి మరి మన పార్టీలోకి విచ్చేసిన గౌరవనీయులు మాజీ డీసీసీ అధ్యక్షులు మాజీ ఏపీపీఎస్సీ మెంబర్ గారు గౌరవనీయులు రవీందర్ రావు గారు, అదే రకంగా మన సుభాష్ రావు గారు ఎంపీపీ గారు, కళ్యాణి గారు ఎంపీపీ గారు, శంకరమ్మ గారు ఎంపీపీ గారు, శ్రీదేవి గారు ఎంపీపీ గారు, సురేష్ జెడ్పీటీసీ గారు, సత్తయ్య గారు జెడ్పీటీసీ గారు, భారతి గారు, సంతోష్ గారు, మోహన్ గారు, ఎక్స్ఎమ్మెల్యే శ్రీదేవి గారు, ఇంకా వేదిక పైన ఆసీనులైన సరోజ గారు, ఇంకా పేరు పేరున చందర్ గారు, వాలా శ్రీనివాసరావు గారు, ఇంకా వేదిక పైన చాలా మంది నాయకులు ఉన్నారు. అందరి పేర్లు చెప్పలేనందుకు మన్నించాలని ముందుగా అడ్వాన్స్గా మిమ్మల్ని మా మల్లన్న ఎంగర్ల మల్లయ్య గారు, ఇంకా టీబీజీకేఎస్ నాయకులందరూ వేదిక పైన ఉన్న నాయకత్వం మొత్తానికి, అందరికంటే ముఖ్యంగా వేదిక ముందున్న ఎండలో ఉక్కపోతలో ఉడకపోస్తుంటే కూడా చాలా ఓపికగా మీ కొంగుతో మీ చెమట దుడుచుకుంటూ మా కోసం ఇంతసేపు కూర్చున్న మా అక్కలకు చెల్లెళ్లకు మా అన్నలకు తమ్ముళ్లకు మీడియా అన్నలకు అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు. ఇక్కడికి వచ్చే ముందు జోగు రామన్న పిలిస్తే ఆదిలాబాద్కు పోయినా. ఆదిలాబాద్లో ఆ ఊళ్ళో తిరుగుతున్నప్పుడు ఒక పెద్ద మనిషి కనబడ్డది. ఆ పెద్ద మనిషిని అడిగిన, అంత మంచిదేనా అమ్మా అన్న? అంత మంచిదే కొడుక అన్నది. ఏం పేరమ్మా అని అడిగిన. నా పేరు సరోజ అన్నది. ఏం చేస్తావని అడిగిన. ఏమున్నది కొడుక, ఇక నాకు 65 ఏళ్ళు నిండినాయి, నేనేం చేస్తా కానీ అంత మంచిదేనా, మీ నాయన బాగున్నాడా అన్నది. బాగానే ఉన్నాడమ్మా అని చెప్పిన. నేను అడిగిన, మరి నన్ను అడిగింది కదా మీ నాయన బాగున్నాడా అని. నేను కూడా ఇంట్లో అందరు మంచిదేనా అమ్మా, అందరు మంచిగానే చూసుకుంటున్నారా నీ కొడుకు కోడలన్నా. ఏమున్నది కొడుక, మొన్నటిదాకా కోడలి పిల్ల కొద్దిగా అటు ఇటుండే ముక్కిరిసినట్టుండే కానీ నిన్నీయాల మంచిగానే చూసుకుంటుంది. తెల్లారు లేవగానే అడుగుతాంది, అత్తమ్మ ఛాయ్ తాగినవా, అత్తమ్మ గోళీలు వేసుకున్నావా, అత్తమ్మ నిద్రపోయినవా చక్కగా అని అడుగుతాంది. నిన్నీయాల నా పెద్ద కొడుకు కేసీఆర్ ఎప్పటి నుంచి అయితే ఆసరా పెన్షన్ ఇస్తాడో అప్పటి నుంచి నా కోడలు కూడా మంచిగానే చూసుకుంటుంది కొడుక. బెల్లంపల్లిలో అందరికి చెప్పమన్నది. నేను వేరే ఉద్దేశంతో చెప్తాను. ఇక్కడ కోడలు ఆయనతో నన్ను తిట్టుకునేరు, మీరు అందరు మంచోళ్లే కానీ కొంతమంది కోడలు గట్ల కూడా ఉంటారని చెప్తున్నా. ఆయనతో తప్పు పట్టుకునేరు. అంటే ఈరోజు చాలామంది చాలా మాట్లాడినరు. ఏమొస్తుంది తెలంగాణ వస్తే అన్నారు. తెలంగాణ వస్తే ఏం చేసుకుంటారు మీరు అన్నారు. చాలామంది చాలా భయపెట్టినరు, ప్రచారాలు కూడా చేసినారు. కానీ
ఇదే సింగరేణిలో నల్ల సూర్యులైన మన బొగ్గు అన్నలు, మన బొగ్గుగని కార్మికులందరూ వారు కూడా సకల జనుల సమ్మెకు దిగి 42 రోజుల పాటు మొత్తం దక్షిణాది రాష్ట్రాల్లోనే బొగ్గు సరఫరా నిలుపువేసి కరెంటు ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డికి దక్షిణాదిలో ఉండే 5 రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కరెంటు పవర్ కట్ చేసి మన సత్తా దేశానికి చూపెట్టి మన బొగ్గన్నల సహకారంతో తెలంగాణను మనం తెచ్చుకున్నామన్న విషయాన్ని కూడా నేను మీకు గుర్తు చేస్తున్నా. చాలా మంది మాట్లాడినారు ఏమొస్తుంది అన్నారు. ఒకసారి ఏమొచ్చిందో ఈ 3 ఏళ్లలో ఎటువైపు అడుగులు పడుతున్నాయో ఒకసారి మీరే యాద్ చేసుకోవాలని నేను కోరుతా ఉన్నా. 70 ఏళ్ళైంది స్వాతంత్రం వచ్చి భారతదేశానికి. చాలా ఏళ్ళు పెద్ద పెద్ద మనుషులు పరిపాలించినారు. ఒకప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు పెన్షన్లు ఉండేది. ఆ పెన్షన్లు ఎట్లా ఉండేదంటే మనిషికి 70 రూపాయల పెన్షన్. ఆ 70 రూపాయల పెన్షను ఒక ఊళ్ళో 10 మందికి వస్తే 100 మందికి రాకపోయేది. ఆ రానోళ్ళు పోయి లొల్లి పెట్టేది, అయ్యా నాకు కూడా 65 ఏళ్ళు నిన్నాయి కదా, వాళ్ళ 10 మందికి ఎందుకు ఇస్తున్నారు మాకెందుకు ఇస్తలేరని లొల్లి పెడితే ఏమన్నారు అన్నాడు, యో గిన్నే ఉన్నాయి గింతనే ఇస్తాం, ఆ 10 మంది ముసలోళ్ళు లోలు చచ్చిపోతారు, ఆ చచ్చిపోయిన వాళ్ళ జాగాలు నీకు గుడితంపో అని చెప్పి అన్నాడు. ఇలా కొట్టింది. అటెనక కాంగ్రెస్ వచ్చింది, 200 పెన్షన్ తెచ్చింది. ఇక ఆ 200 పెన్షన్కు కాంగ్రెస్ వాళ్ళు చారాన కోడికి బారాన మసాలా అన్నట్టు బిల్డప్ మాత్రం బాగిచ్చుకున్నారు. ఓ ఇక మేమే సిపాయిలం మేం చేసినట్టు ఎవ్వరు చేయలే అని చెప్పి బాగా నరికిండ్రు. ఏమొస్తుంది ఇవాళ 200కు? 1 కిలో ఉప్పు, పప్పు, నూనె, చింతపండు, ఆఖరికి ముసలోళ్లకు నెలకు సరిపడా మందు గోళీలు 200 రూపాయలకు వచ్చే పరిస్థితి ఉన్నదా? లేదు. ఏమిచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు? పెన్షన్ల రూపంలో మొత్తం తెలంగాణలోని ఈ రోజున్న 31 జిల్లాలు, ఆ రోజున్న 10 జిల్లాలు అన్ని కలిపితే కూడా 29 లక్షల మందికి పెన్షన్లు, సంవత్సరానికి పెట్టిన ఖర్చు 800 కోట్లు. అదే తెలంగాణ వచ్చిన తర్వాత మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకటే అన్నారు, ఈ దేశంలో ఎవరిచ్చినా ఎవరియ్యకపోయినా పేదవాళ్ళ కష్టంలోంచి వచ్చిన రాష్ట్రం, పేదవాళ్ళ కష్టంతోని వచ్చిన రాష్ట్రం, రెక్కాడితే గాని డొక్కాడని జీవులు. అదే రకంగా మన సింగరేణి కార్మికులు కూడా ముందుండి సాధించిన ఈ రాష్ట్రంలో పేదవాడి ముఖంలో చిరునవ్వు చూడడమే లక్ష్యంగా 1000 రూపాయల పెన్షన్, 1500 రూపాయల పెన్షన్ ఇస్తామని చెప్పినట్టే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో 29 లక్షల మందికి పెన్షన్లు ఇస్తే ఈ రోజు మన ప్రభుత్వంలో తెలంగాణలో 40 లక్షల మందికి పెన్షన్లు ఇస్తూ సంవత్సరానికి వాళ్ళు 800 కోట్లు ఖర్చు పెడితే దానికి 6.5 రెట్లు 5300 కోట్లు ఖర్చు పెడుతున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అని చెప్పి నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. అందులో ఏ వర్గాలు ఉన్నారు? 29 నుంచి 40 లక్షలకు ఎట్లా పెరిగిందంటే ఈ దేశంలో ఎవరు ఆలోచించని విధంగా పేదవాళ్ళ కష్టం తెలిసిన ముఖ్యమంత్రి మనకున్నాడు కాబట్టి మీరు అడగకపోయినా బీడీలు చుట్టే అక్కా చెల్లెళ్లకు ఇక్కడ ఇదే బెల్లంపల్లిలో కమ్యూనిస్టులు గతంలో ప్రాతినిధ్యం వహించినారు. మాట్లాడితే ఎర్రన్నలు, ఎర్ర జెండాలు, గుడిసెల కాడ పోయి గుడిసెలు ఇప్పించిన పట్టాల కోసం జెండాలు పాతడం తప్ప ఏనాడు కూడా బీడీ కార్మికుల కష్టాలు పట్టలేదు. వాళ్ళకు ఎప్పటికప్పుడు కార్మిక సంఘాలకు నాయకత్వం తీసుకున్నారు తప్ప ఏనాడు కూడా కార్మికుల కష్టాలు పట్టలేదు. బీడీ కార్మికురాళ్ళైన అక్కా చెల్లెళ్ళు 4 లక్షల మందికి నెలకు 1000 రూపాయలు ఇస్తున్న ఏకైక రాష్ట్ర ప్రభుత్వం ఈ దేశంలో తెలంగాణ ప్రభుత్వం మాత్రమే అని చెప్పి నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. అదే రకంగా ఊర్లలో రకరకాల సమస్యలతో భర్తలు వదిలిపెట్టిన వాళ్ళు, పెద్ద వయసులో అనుకోకుండా ఇబ్బందుల పాలైన వాళ్ళు, ఒంటరి మహిళలు ఎవరైతే ఉన్నారో దాదాపు 2 లక్షల మందికి ఏ దిక్కు లేని వారికి పెద్ద దిక్కుగా పెద్దన్నగా ఈరోజు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా 2 లక్షల మంది ఒంటరి స్త్రీలకు ఒక పెద్దన్న మాదిరిగా భరోసా ఇస్తూ ఆసరా కల్పిస్తున్న ఏకైక ప్రభుత్వం ఈ దేశంలో తెలంగాణ ప్రభుత్వం అన్న విషయాన్ని నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. అదే రకంగా గతంలో బియ్యం, పేదలకిచ్చే రేషన్ బియ్యం, ఆ బియ్యం విషయంలో కూడా కోషిష్ చేసేది. మనిషికి 4 కిలోలు, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇంటికి 20 కిలోలు మాత్రమే. ఇప్పుడు దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క తిరిగిస్తాడు సంతానం. ఒకళ్ళకి అసలే పిల్లలు ఉండరు, ఒకళ్ళకేమో 10 మంది ఉంటారు. మరి అందరికి ఒకటే తిరిగి బియ్యం ఇస్తే ఎట్లా? అందుకే ముఖ్యమంత్రి గారు ఒకటే అన్నారు, పేదవాళ్ళకిచ్చే ఈ బియ్యంలో కోషిష్ చేయకండి. పెద్దవాళ్ళకేమో పెద్ద ఎత్తున వస్తా ఉన్నాయి ప్రభుత్వాల నుంచి, కానీ పేదవాళ్ళ కాడికి వచ్చే వరకే ఈ ప్రయత్నాలు చేస్తారు. ఇది మంచిది కాదని చెప్పి మనిషికి 4 కిలోలు ఉన్నదాన్ని 6 కిలోలు చేసిండ్రు.
ఇంట్లో 10 మంది ఉంటే 16 60 కిలోల బియ్యం ఇస్తున్న ప్రభుత్వం ఏకైక ప్రభుత్వం భారతదేశంలో తెలంగాణ ప్రభుత్వం మాత్రమే అని చెప్పి నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దాంతో పాటు ఎవరు అడగలే, ఎవరు ధర్నాలు చేయలే, తల్లిదండ్రులు డిమాండ్ చేయలేదు, పిల్లలు అడగలేదు. ఎవరు అడగకపోయినా పేదవారి కష్టం తెలిసిన ముఖ్యమంత్రి కాబట్టి, పేదవాళ్ల పక్షాన ఉండాలనే ఒక లక్ష్యాన్ని పెట్టుకున్న ముఖ్యమంత్రి కాబట్టి ఈరోజు పేదవాళ్ళు చదువుకునే పాఠశాలల్లో, ప్రభుత్వ పాఠశాలల్లో, ప్రభుత్వ హాస్టళ్లలో, హైదరాబాద్లో ముఖ్యమంత్రి గారి ఇంట్లో ప్రగతి భవన్లో ఉండే ఆయన మనుమడు మన్మరాలు ఏ సన్న బియ్యంతో అన్నం తింటున్నారో అదే సన్న బియ్యంతో పేదింటి బిడ్డ కడుపు నిండా బువ్వ పెడుతున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమా కాదా, కేసీఆర్ గారి ప్రభుత్వమా కాదా ఒక్కసారి మీరే ఆలోచించాలని నేను కోరుతా ఉన్నాను. అదే రకంగా మొన్నటికి మొన్న జూన్ 2 తారీఖు నాడు భారతదేశంలో ఎక్కడా లేని విధంగా మొట్టమొదటిసారిగా ఒక పేదింటి ఆడబిడ్డ కడుపులో బిడ్డబడి గర్భవతి అయితే నిజానికి ఆ గర్భం దాల్చిన తర్వాత ప్రసవానికి 3 నెలల ముందు, ప్రసవించిన 3 నెలల తర్వాత దాదాపు 6 నెలలు రెస్ట్ తీసుకోవాలి, ఇంట్లో విశ్రాంతి తీసుకోవాలి. కానీ పేదరికంలో ఉన్న మహిళలకు 6 నెలలు కూడా విశ్రాంతి ఉండదు. చాలా మంది మహిళలు ఇంకా ప్రసవానికి వారం రోజులు ఉందంటే, 3-4 రోజులు ఉందంటే కూడా కూలికి పోయిన వాళ్ళు పేదరికంలో ఉన్న వాళ్ళు. ఎందుకంటే రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితి. అందుకే వారం ముందు రోజులు కూడా డెలివరీకి పనిచేసే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళందరి కష్టాన్ని దృష్టిలో పెట్టుకొని ఎవరు అడగకపోయినా గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక కొత్త పథకం, అమ్మ ఒడి పేరు మీద కొత్త పథకం పెట్టి ఏ 6 నెలలైతే మీరు రెస్ట్ తీసుకోవాలనో ఆ 6 నెలల కోసం నెలకు 2,000 రూపాయల చొప్పున 12,000 రూపాయలు మీ అకౌంట్లో డైరెక్ట్ గా ప్రభుత్వమే వేసే విధంగా అమ్మ ఒడి పేరు మీద కొత్త పథకాన్ని ప్రవేశపెట్టిన మనసున్న ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అని చెప్పి నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అంతేకాదు మగబిడ్డ పుడితే 12,000, అదే మీరు ఆడ కూతుర్ని కంటే ఇంకొక 1,000 రూపాయలు అదనంగేసి 13,000 రూపాయలు ఇస్తున్న ప్రభుత్వం ఆడబిడ్డలకు ఈరోజు గౌరవిస్తున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. ఆడబిడ్డలంటే గుర్తొచ్చింది, ఇంకా ఆడపిల్లలు పుడితే బరువు అనుకునే సమాజం మన సమాజం. అట్లాంటి సమాజంలో ఒక ఆడ కూతురు పెళ్లిడికి వస్తే చాలు, ఒక అమ్మాయి 18 ఏళ్ళు నిండితే చాలు, కులంతోని సంబంధం లేదు, మతంతోని సంబంధం లేదు, దేనితోని సంబంధం లేదు, తెల్ల కార్డు ఉంటే చాలు, ఈరోజు 18 ఏళ్ళు నిండితే చాలు పెళ్లి చేసుకోవాలంటే ఆడపిల్ల మరి ఆ మేనమామ, ఆ ఆడ కూతురి మేనమామ ఏమైనా కానుక ఇస్తాడో లేదో నాకు తెలియదు. కానీ మన ముఖ్యమంత్రి గారు మాత్రం కళ్యాణ లక్ష్మి పేరుతో, షాదీ ముబారక్ పేరుతో 75,116 రూపాయలు ఆడ కూతురి పెళ్లి ఖర్చులకు కూడా ఇస్తున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అని చెప్పి నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే 1-2 కాదు, ఎన్నెన్నో సంక్షేమ కార్యక్రమాలు, 1-2 కాదు, ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. బెల్లంపల్లిలో ఉన్న వ్యవసాయదారులు, రైతులు, వివిధ మండలాల నుంచి ఇక్కడికి విచ్చేసిన రైతు కుటుంబాల నుంచి విచ్చేసిన మా అక్క చెల్లెలు, అన్నదమ్ముళ్ళు దయచేసి మీరు ఆలోచించాలని నేను కోరుతా ఉన్నా. ఈ 3 ఏళ్లలో వ్యవసాయం బాగైందా చెడిపోయిందా ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి. ఒకనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి ఆఖరి కిరణం ఆంధ్రప్రదేశ్కు కిరణ్ కుమార్ రెడ్డి ఏమన్నాడు అన్నాడు, ఇప్పుడే మినుకు మినుకు అనుకుంటూ వస్తుంది కరెంటు, రేపు మీరు తెలంగాణ వేరుపడితే చీకటి అయిపోతారు, మీరు మొత్తం విద్యుత్తును ఉత్పత్తి చేసే కరెంటు కేంద్రాలన్నీ ఆంధ్రాలో ఉన్నాయి, మీకాడికెళ్ళి వస్తుంది కరెంటు, వ్యవసాయానికి కాదు దేనికి కూడా ఉండదు, ఉన్న పరిశ్రమలు కూడా పోతాయని చెప్పి భయపెట్టిండు. ఆనాడు ఎట్లుండే కరెంటు పరిస్థితి రైతన్నలు ఆలోచించాలి. దొంగోలు వచ్చే కరెంటుకు అర్ధరాత్రి ఎప్పుడు వస్తుందో తెలియదు, పేరుకు 6 గంటలు చెప్పింది ఆనాడు కాంగ్రెస్, కానీ ఇచ్చింది అదే 6 గంటలు, 6 సార్ల, గంట ఇప్పుడు, గంట మళ్ళొకసారి, గంట మళ్ళొకసారి, తడిసిన మడే దడుసుడు తప్ప ఆనాడు పరిస్థితి ఏంది, పెళ్ళాం పిల్లలు ఇడిచిపెట్టి అర్ధరాత్రి పోయి బాయికాడ వండుకోవాలి. ఆ క్రమంలో తేలుగుట్టి చచ్చిపోయిన వాళ్ళు, పాము గుట్టి చచ్చిపోయిన వాళ్ళు, కరెంటు షాక్తో చచ్చిపోయిన వాళ్ళు రైతన్నలు ఎంతమందో ఒక్కసారి ఎన్ని వార్తలు చూసినామో మీరే యాడ్ చేసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. కానీ ఈరోజు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరు ఊహించని విధంగా కిరణ్ కుమార్ రెడ్డి లాంటి నాయకుల నోర్లు మూయించే విధంగా నవ్విన నాపచేనే పండుతుందన్నట్టు ఎవరెవరైతే మనకు కరెంటు కష్టాలు ఉంటాయని చెప్పినరో వాళ్ళ కరెంటు కట్ చేసి పట్టపగలు 9 గంటల నాణ్యమైన కరెంటు వ్యవసాయానికి ఇస్తున్న ఘనత కేసీఆర్ గారి ప్రభుత్వం అందా కాదా ఒక్కసారి మీ చప్పట్లతో వాళ్ళకి చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. వ్యవసాయానికే కాదు, ఎండాకాలం వచ్చిందంటే, ఇదివరకు ఎండాకాలం వచ్చిందంటే ఖాళీ బిందెలేమో పట్టణాల్లో ప్రదర్శనలు, ఎండాకాలం వచ్చిందంటే ఉక్కపోతలతోని కనీసం మధ్యాహ్నం
ఇంట్లో ఒక ఫ్యాన్ వేసుకొని పండుకుందామంటే కూడా పండుకోలేని పరిస్థితి. ఈరోజు వ్యవసాయానికి పట్టపగలు 9 గంటల కరెంటు, గృహాలకు 24 గంటల కరెంటు, పరిశ్రమలకు పుష్కలమైన నాణ్యమైన కరెంటుతోని ఇప్పుడే పెద్దలు వివేక్ గారు చెప్పినట్టు పారిశ్రామిక అభివృద్ధిలో కూడా దూసుకొని పోతా ఉన్నాం. సరళతర బిజినెస్ చేసే క్రమంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో కూడా భారతదేశంలోనే అతి చిన్న వయసున్న రాష్ట్రం అయినప్పటికీ కూడా నంబర్ 1 స్థానానికి మనం ఎదిగినామంటే ఇది కేవలం మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి గొప్పదనం అని చెప్పి నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇంకొక మాట కూడా మా రైతన్నలు ఆలోచించాలని నేను కోరుతా ఉన్నా. 1 కాదు 2 కాదు 17,000 కోట్ల రూపాయలు, 1,00,000 రూపాయల వరకు పంట రుణం మాఫీ చేస్తామని గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నికల సందర్భంగా ఆనాడు ఎన్నికల ప్రణాళికలో చెప్తే చాలా మంది చాలా రకాలుగా మాట్లాడినారు. ఈ దేశంలో 29 రాష్ట్రాలుంటే ఏ రాష్ట్రంలో కూడా గతంలో ఏ ప్రభుత్వం కూడా అంత సాహసం చేయలేదు. గతంలో ఒకసారి యూపీఏ ప్రభుత్వం 2004లో దేశం మొత్తం కలిపి 70,000 కోట్ల రుణాలు మాఫీ చేసింది. మొత్తం భారతదేశం మొత్తం కలిపి 70,000 కోట్లు అయితే ఒక్క తెలంగాణలో ఏ రాష్ట్ర ప్రభుత్వము చేయని విధంగా ఒక కొత్త రాష్ట్రంలో ఒక కొత్త ప్రభుత్వం చేసిన సాహసం సామాన్యమైనది కాదు. వాళ్ళు దేశం మొత్తంలో 70,000 కోట్లు మాఫీ చేస్తే ఒక బుడ్డ రాష్ట్రం మన జనాభా మొత్తం దేశంలో 3% కాదు, అట్లాంటి 3% ఉన్న రాష్ట్రంలో మనం 17,000 కోట్ల రూపాయలు 4 దఫాలుగా 4 కిస్తీల్లో మాఫీ చేసి ఈరోజు ఉత్తరప్రదేశ్ లాంటి పెద్ద పెద్ద రాష్ట్రాలకు, ఈ దేశంలో 22 కోట్ల జనాభా ఉన్నది ఉత్తరప్రదేశ్లో, మన దగ్గర ఉన్నది 4 కోట్లు, అక్కడ ఉన్నది 22 కోట్లు. మరి 22 కోట్ల జనాభా ఉండే ఉత్తరప్రదేశ్ కూడా ఆదర్శంగా నిలబడ్డది ఈరోజు తెలంగాణ మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో అని చెప్పి నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇంకొక విషయం కూడా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో కరెంటు కాదు, ఆఖరికి ఎరువులు విత్తనాలు కూడా సరిగ్గా దొరకకపోయేది. మీకు గుర్తుండాలి, ఫోటోలు చూసిండ్రు, టీవీలలో చిత్రాలు చూసిండ్రు మీరు. ఆనాడు రైతులు ఎరువులు విత్తనాల కోసం లైన్ల నిలబడి అలసిపోయి నా దగ్గర మా సిరిసిల్ల జిల్లాలో మునిగే ఎల్లయ్య అనే ఒక దళిత రైతు అయితే అక్కడనే మూర్ఛ వచ్చి పడిపోయి అదే లైన్లో చచ్చిపోయిన పరిస్థితి. 1, 2 కాదు, చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి వాళ్ళ చరిత్రలు. ఆఖరికి విత్తనాలను బయట మామూలుగా దుకాణాల్లో పెట్టి అమ్మితే కొట్లాటలు అవుతుంటే దిక్కులేక పోలీస్ స్టేషన్లలో పెట్టి విత్తనాలు వంచిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వంకి, గతంలో ఉన్న కాంగ్రెస్ పాలకులకే దక్కింది. కానీ ఈరోజు తెలంగాణ ప్రభుత్వంలో విత్తనాలు చక్కగా వస్తున్నాయి, కరెంటు చక్కగా వస్తున్నది, ఎరువులు చక్కగా వస్తున్నాయి, రుణమాఫీ జరిగింది. అన్నిటికన్నా ముఖ్యంగా ఒక మంచి మనసున్న నాయకుడు ఉన్నాడు కాబట్టి ఆ దేవుని ఆశీర్వాదంతో వర్షాలు కూడా చక్కగా వస్తున్నాయనే విషయాన్ని కూడా నేను మీకు ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. చెరువులు నిండుతున్నాయి, ప్రాజెక్టులు నిండుతున్నాయి, బ్రహ్మాండంగా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈరోజు మనకు రైతన్నలకు దిగుబడి కూడా వస్తూ ఉన్నది. ఉదాహరణకు ఒక విషయం చెప్పాలి మీకు నేను. గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉమ్మడిగా ఉన్నప్పుడు మా కరీంనగర్ జిల్లాలో, పూర్వ కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో మొత్తం అప్పటి ఆంధ్రప్రదేశ్లోనే 23 జిల్లాలు ఉన్న ఆంధ్రప్రదేశ్లోనే అత్యధికంగా దిగుబడి, వరి దిగుబడి 4 లక్షల టన్నులు వచ్చింది ఒక సంవత్సరం. కానీ ఒక మొత్తం రికార్డే 4 లక్షలు అయింది ఆనాడని మేము అనుకుంటే, ఈసారి మొన్న ఒక ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే తెలంగాణ రాష్ట్రంలో మనం చెరువులు నింపుకోవడం వల్ల, కరెంటు ఇవ్వడం వల్ల, రైతుల్లో విశ్వాసాన్ని నింపడం వల్ల ఒక్క కరీంనగర్లోనే 12 లక్షల టన్నుల ధాన్యం వచ్చిందంటే ఏ స్థాయికి పోయిందో మన వ్యవసాయం ఒక్కసారి మీరు ఆలోచించాలని నేను కోరుతా ఉన్నా. మరి ఇన్ని పనులు చేసుకుంటూ ముందుకు పోతుంటే రకరకాల మాటలు. ఇప్పుడే ఇక్కడికి వచ్చేటప్పుడు మిత్రులు చెప్తున్నారు, సింగరేణిలో సోదరుడు ఎంపీ గారు సుమన్ గారు చెప్పినట్టు కొంతమంది గతంలో ఏమీ చేయని కార్మిక సంఘాలు, గతంలో దశాబ్దాల పాటు అవకాశం ఇచ్చిన ఏమీ చేయని నాయకులు ఇలా మళ్ళొక్కసారి కార్మికులను రెచ్చగొట్టి పబ్బం గడుపుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సిన్సియర్గా అన్ని పనులు చేస్తూ ఉన్నాం మనం కార్మికులకు సంబంధించి. 1, 2 కాదు, సకల జనుల సమ్మె వేతనం మొత్తం ఇచ్చుకున్నాం. స్పెషల్ తెలంగాణ ఇంక్రిమెంట్ ఇస్తామని చెప్పినాం, బ్రహ్మాండంగా ఇచ్చుకున్నాం. 3,500 మంది కార్మిక బిడ్డలకు మన ప్రభుత్వం రాగానే రెగ్యులరైజ్ చేసుకున్నాం. అత్యధిక శాతం బోనస్ చరిత్రలో ఏనాడు లేని విధంగా ఇచ్చుకున్నాం. వారసత్వ ఉద్యోగాల విషయంలో కూడా చిత్తశుద్ధితో ముందుకు పోతా ఉన్నాం. కొన్ని న్యాయపరమైన చిక్కులున్నాయి, కానీ తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి వాటిని తీసుకెళ్లి ఇక్కడ ఉండే నాయకులందరూ కూడా చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మన టీబీజీ కేఎస్ నాయకులు కూడా చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తప్పకుండా సింగరేణి కార్మికులకు
న్యాయం చేసే బాధ్యత కూడా తెలంగాణ ప్రభుత్వమే తీసుకుంటుందనే విషయం కూడా ఇక్కడున్న కార్మిక సోదరులకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. పని లేని సంఘాలు, పని లేని వాళ్ళు నిరుద్యోగంతో బాధపడుతూ మనని సమ్మె వైపు నడిపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ సమ్మెలోకి దయచేసి తెలంగాణ రాష్ట్ర సమితి నాయకత్వం మీద, కేసీఆర్ గారి నాయకత్వం మీద విశ్వాసం ఉన్న కార్మికులు ఎవరు కూడా అందులోకి పోవద్దని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. తప్పకుండా మీ సమస్యను పరిష్కరించే బాధ్యత ప్రభుత్వమే తీసుకుంటుందని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. 1, 2 కాదు, అన్ని రంగాల్లో కూడా ఈరోజు కరెంటు విషయంలో ఇప్పుడే నేను మీకు చెప్పినాను, రైతులకు పట్టపగలే 9 గంటల కరెంట్ ఇస్తున్నామని చెప్పిన. కానీ మన ముఖ్యమంత్రి గారు దాంతో సంతోషంగా లేరు. 9 గంటల కరెంట్ ఏం సరిపోతుంది? వచ్చే ఏడాది నుంచి, వచ్చే మే జూన్ నుంచి 24 గంటల కరెంట్ ఇస్తారు రైతాంగానికి అని చెప్తున్న ఏకైక ముఖ్యమంత్రి ఈ దేశంలో కేసీఆర్ గారు అని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఇప్పుడు మా అక్క చెల్లెలు ఇక్కడ చాలా మంది ఉన్నారు. మిమ్మల్ని నేను ఒక ప్రశ్న అడగదలుచుకున్నా. అమ్మా, ఇప్పుడు ఇంట్లో మీరే వంట చేసి వచ్చినరా? చేస్తలేరా? మీ మొగళ్ళతో చేపిస్తురా? పర్వాలేదు, మీ మొగళ్ళతో కూడా చేపియాలి, అప్పుడప్పుడు చెప్పి నేను కూడా చేద్దాం అనుకుంటున్నా. ఇప్పుడు ఇంట్లో మీరే వంట చేసిండ్రు కదా, చేయలేదా? వినబడతలేదు, చేసిండ్రా? ఇప్పుడు అన్నం ఉడికిందా లేదా తెలుసుకునేందుకు ఒక మెతుకు ముట్టుకుంటే చాలా, కుండ లోపల చేయబెట్టన్నా ఒక మెతుకు చాలా. మరి ఈ ప్రభుత్వం ఎవల కోసం పనిచేస్తున్న ప్రభుత్వమో ఇప్పటికే మీకు అర్థమై ఉండాలి. 1,40,000 కోట్ల బడ్జెట్ పెడితే, 49,000 కోట్ల బడ్జెట్ పెడితే అందులో 40,000 కోట్లు ఈరోజు సంక్షేమ పథకాలకే, పెన్షన్లు కానీ ఇంకా ఇతరత్ర సంక్షేమ కార్యక్రమాలు కానీ, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ వీటి కోసమే పెడుతున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. వ్యవసాయానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్న ప్రభుత్వం. ఇరిగేషన్ ప్రాజెక్టులను శరవేగంగా నిర్మాణం చేసే ప్రయత్నం చేస్తున్న ప్రభుత్వం. సింగరేణి కార్మికులకు పెద్ద దిక్కుగా వారికి న్యాయం చేసే ప్రయత్నం చేస్తున్న ప్రభుత్వం. 3 ఏళ్లలోనే 60 ఏళ్ల దరిద్రం మొత్తం పోతుందా? ఒక్కసారి మీరు ఆలోచించాలని నేను కోరుతా ఉన్నా. 60-65 ఏళ్ల దుష్పరిపాలన, కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీల దుర్మార్గపు పాలన, ఆ పాలన యొక్క ఫలితాలు 3 ఏళ్లలోనే మొత్తం తుడిచేసి మనం సాధించగలుగుతామా? మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. దయచేసి మిమ్మల్ని అందరూ నేను కోరేది ఒకటే. బెల్లంపల్లిలో గౌరవ శాసనసభ్యులు ఇప్పుడే చెప్తా ఉన్నారు, మాకు కొన్ని సమస్యలు ఉన్నాయన్నా, తప్పకుండా మీరు చేయాలని చెప్పినారు. నేను ఎమ్మెల్యే గారికి, మీ అందరికి కూడా నేను చేసే వాగ్దానం ఒకటే. ఇప్పుడే బెల్లంపల్లిలో ఒక 100 పడకల ఆసుపత్రి కావాలని చెప్పినారు. తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి దాన్ని మంజూరు చేయించే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి మీకు ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇండ్ల పట్టాల విషయం చెప్పినారు. ఇండ్ల పట్టాల విషయంలో కూడా రామగుండంలో ఎట్లయితే వివేక్ గారు, సుమన్ గారు చెప్పినారో, రామగుండంలో ఎట్లయితే అక్కడ చేసినామో, సింగరేణి నుంచి తీసుకొని అక్కడ 22,000 పట్టాలు ఇచ్చినామో, అదే రకంగా బెల్లంపల్లిలో కూడా తప్పకుండా ఇక్కడ ఉండే వారికి న్యాయం చేస్తామని చెప్పి కూడా, ఆ బాధ్యత కూడా మేమందరం కూడా సమిష్టిగా తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అదే రకంగా ఎమ్మెల్యే గారు ఇప్పుడే గుర్తు చేస్తా ఉన్నారు, అన్నా మనం 17,000 కోట్ల రుణమాఫీ మాత్రమే కాదు, రైతులకు కరెంటు, ఎరువులు, విత్తనాలు సక్రమంగా ఇవ్వడమే కాదు, చెరువులు నింపడమే కాదు, ఇంకా ఒక అద్భుతమైన కార్యక్రమం. 70 ఏళ్లలో ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రికి రాని ఆలోచన, ఏ ముఖ్యమంత్రికి కలగని మనస్సు, ఏ ముఖ్యమంత్రికి కూడా రైతుల పట్ల లేని అవగాహన వల్ల వారు తీసుకొని కార్యక్రమం మన ముఖ్యమంత్రి గారి దమ్ము, ధైర్యం, సాహసం వల్ల వచ్చే ఏడాది నుంచి, వచ్చే సంవత్సరం నుంచి ప్రతి రైతుకి ఎకరానికి 4,000 చొప్పున, సంవత్సరానికి 2 పంటలుంటే ఆ 2 పంటలకు కలిపి 8,000 రూపాయలు పెట్టుబడి కూడా ఇస్తా అన్న ఏకైక ప్రభుత్వం, ఏకైక రాష్ట్రం మరి మన తెలంగాణ రాష్ట్రమే అని చెప్పి కూడా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. భారతదేశం మొత్తానికే ఇది ఆదర్శంగా నిలబడిపోయే పథకం. భారతదేశంలోని అన్ని రాష్ట్రాలు నివ్వెరబోయి చూస్తా ఉన్నాయి. కొత్త రాష్ట్రం, బుడి నడకలు నడుస్తున్న రాష్ట్రం. ఇట్లాంటి రాష్ట్రంలో మరి ఇట్లాంటి ఎట్లా సాధ్యమవుతున్నాయి, ఈ ముఖ్యమంత్రి గారికి ఇట్లాంటి ఆలోచనలు ఎట్లా వస్తున్నాయి, ఎక్కడి నుంచి వస్తున్నాయి అని చెప్పి నివ్వెరబోయి చూస్తా ఉన్నారు. మనసుంటే మార్గం ఉంటుంది, ప్రజల పట్ల స్పందించే హృదయం ఉంటే, ప్రజల పట్ల ఆలోచించే కోణం ఉంటే, ప్రజల కోసం పరితపించే హృదయం ఉంటే తప్పకుండా మంచి మంచి పథకాలు తప్పకుండా వస్తాయి. మన కేసీఆర్ గారు చేస్తున్నట్టే తప్పకుండా కార్యక్రమాలు కూడా ఈ దేశానికి ఆదర్శంగా ఉండే కార్యక్రమాలు ఎన్నో రాబోతా ఉన్నాయి. ఇంకొక మాట కూడా నేను అడుగుతా ఉన్నా, మీరు చాలా మంది నాయకులను చూసుంటారు, ఎన్నో ప్రభుత్వాలను చూసుంటారు. ఇక్కడ ముఖ్యంగా ఊర్లలోంచి వచ్చిన, మండలాల నుంచి వచ్చిన అక్కా చెల్లెళ్ళు, అన్నదమ్ములు అయితే బోలెడని ఎలక్షన్లు చూసిండ్రు మీరు. ఇప్పుడు మీ ఊళ్ళో సర్పంచ్ ఎలక్షన్లు వస్తాయి.
ఆ సర్పంచ్ ఎంపీటీసీ ఎలక్షన్లు వచ్చినప్పుడు చాలా మంది నిలబడతారు, 7 మంది నిలబడతారు. నిలబడ్డోళ్ళు చెప్తారు ఇక మీకు ఓట్ల కోసం ఏది పడితే గదే చెప్తారు. నువ్వు నాకు ముందైతే ఓటేయి, నువ్వు ఏది కావాలంటే గది తెస్తా అని చెప్తారు. కానీ ఎప్పుడన్నా ఏదన్నా ఊళ్ళో ఏదన్నా సర్పంచ్ అభ్యర్థి కానీ, ఎంపీటీసీ అభ్యర్థి కానీ, లేదా కౌన్సిలర్ అభ్యర్థి కానీ, ఇగో నేను ఈ పని చేస్తా, చేయకపోతే మళ్ళా తాప ఓట్లు కూడా అడగ, మళ్ళీ వచ్చే ఎలక్షన్లో నా ముఖం కూడా నీకు చూపెట్టా అన్న వాళ్ళు ఉన్నారా ఇప్పటివరకు ఈ దేశంలో? ఎవరన్నా సర్పంచ్, ఎంపీటీసీ, కౌన్సిలర్ అభ్యర్థి కూడా గా సాహసం చేయరు. కానీ మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మీకు ఎన్నికల్లో మాట ఇయ్యలేదు, ఎన్నికల ప్రణాళికలో మీకు ఎన్ని ఓట్ల కోసం వాగ్దానాలు చేయలేదు. కానీ 18 ఏళ్ల కిందట సిద్దిపేట శాసనసభ్యుడిగా ఆనాడు సిద్దిపేటలో ఎట్లయితే ఇంటింటికి నల్లాబెట్టి మంచినీళ్ళు ఇచ్చినారో అదే పద్ధతిలో తెలంగాణలోని ప్రతి ఇంటికి మంచినీళ్లను నల్లా ద్వారా అందిస్తా, మా ఆడబిడ్డల కాళ్ళు గడిగి వాళ్ళ రుణం తీర్చుకుంటా, లేకపోతే మళ్ళీ ఓట్లు అడగననే దమ్మున్న నాయకుడు ఈ దేశంలో మన ముఖ్యమంత్రి కేసీఆర్ తప్ప ఎవరైనా ఉన్నారా? మీరు ఆలోచించాలని నేను కోరుతా ఉన్నా. 1, 2 కాదు, మిషన్ భగీరథ రూపంలో ఇంటింటికి మంచినీరు, తెలంగాణకు న్యాయంగా రావాల్సిన కృష్ణా గోదావరి జలాల్లో 1200 టీఎంసీల నీళ్లను సద్వినియోగం చేసుకొని ప్రతి నీటి బొట్టును కూడా మన పొలానికి మళ్ళించి 1 కోటి ఎకరాల మాగాణం కావాలి మా తెలంగాణమని ఈరోజు తెలంగాణ మొత్తాన్ని సస్యశ్యామలం చేసే ప్రయత్నం ఇంకొక వైపు. అదే రకంగా చెరువులు, తెలంగాణకు జీవనాధారమైన చెరువులు, 46,000 చెరువులు, కుంటలు తెలంగాణ వ్యాప్తంగా ఏవైతే 24,000 జనావాసాల్లో ఉన్నాయో వాటన్నింటినీ నింపడానికి ఎప్పుడో మనకు కాకతీయులు వేల సంవత్సరాల కింద చూపెట్టిన బాటలో నడుస్తూ మిషన్ కాకతీయ రూపంలో 46,000 చెరువులు, కుంటలను వాటికి పూర్వ వైభవం సంతరించుకునే విధంగా, వాటికి పునరుజ్జీవం పోసే విధంగా ఒక గొప్ప కార్యక్రమాన్ని, తద్వారా రైతులకు, మత్స్యకారులకు, గంగపుత్రులకు, ముదిరాజ్ సోదరులకు, ఆ జలరాశి మీద ఆధారపడే ప్రతి కుటుంబానికి న్యాయం జరిగే విధంగా రిజర్వాయర్లు కట్టి, చెరువులు మాత్రమే కాదు రిజర్వాయర్లు కట్టి వాటిల్లో కూడా మత్స్య సంపదను పెంచి దాదాపుగా 4-5 వేల కోట్ల రూపాయల మత్స్య సంపదను పెంచే దిశగా ఒక రాష్ట్ర ప్రభుత్వం ఇంత మిషన్ మోడులో ఇంత పెద్ద ప్రతిష్టాత్మకంగా చరిత్రలో ఏనాడు చేయని విధంగా మన ముఖ్యమంత్రి గారు కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. అదే రకంగా కేవలం మత్స్యకారులే కాదు, తెలంగాణలో చేతి వృత్తులు, కుల వృత్తుల మీద ఆధారపడే ప్రతి ఒక్కరి కోసం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేయడం కోసం, ముఖ్యంగా మన గొల్ల కురుమ సోదరుల కోసం గొర్రెల పెంపకాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తూ ఈరోజు మన ముఖ్యమంత్రి గారే స్వయంగా ఒక గోపాల మిత్రగా మారిపోయి దాదాపు 5,000 కోట్ల రూపాయల పెట్టుబడితో యాదవ సోదరులకి, కురుమ సోదరులకి, వాళ్ళ సొసైటీలు మొత్తానికి బ్రహ్మాండంగా పెద్ద ఎత్తున పశు సంపదను అందించి వారికి మంచిగా వారికి సంపదను సృష్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం.